ఇప్పుడు రీసెంట్‌గా ఏంటి అంటే యంగ్‌స్టర్స్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి మేడం. అంటే ఇన్నర్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇంకొకటి ఏంటి అంటే చాలా మందికి ఒక డౌట్ నైట్ టైమ్ బ్రాస్ ఏసుకొని పడుకోవచ్చా లేదా? వాటి వల్ల కొంతమంది అపోహ ఏంటంటే క్యాన్సర్స్ వస్తాయని. ఇంకా ఏ టైప్ ఆఫ్ క్లాత్స్ అయితే యూజ్ చేస్తే బెటర్ అని అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా మేడం? సో నువ్వన్నట్టు అండర్ గార్మెంట్స్ గురించి చాలా మందికి అపోహలుంటాయి. బట్ యూజువల్‌గా మేము చెప్పేది ఏంటి అనంటే, మార్నింగ్ టైంలో అంటే మీరు వర్కింగ్ అవర్స్ కానియ్యండి, ఏదైనా గానీ, ఇప్పుడు జనరల్‌గా అందరూ వేసుకునేవి టైట్ ఫిట్టింగ్ అండర్ గార్మెంట్స్ వేసుకుంటున్నారమ్మా. అవి బ్రాస్ అయినా కూడా టైట్ ఫిట్టింగ్‌వే ఉంటున్నాయి. సో దాంతోటి కంప్రెషన్ ఎఫెక్ట్ ఉంటుందనమాట. అంటే కంప్లీట్‌గా ఒత్తిడి అనేది జరుగుతుంది. దీంతో ఏమవుతది, బై నైట్ మీకు ఈ డే అంతా అయిపోతది. ఆల్మోస్ట్ మీరు 14 అవర్స్, 15 అవర్స్ వర్క్ చేసే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. అవును. యెస్ మేడం. సో అంతసేపు అంత టైట్‌గా ఉండడం వల్ల మీరు నైట్ టైమ్ బెటర్ అది లేకుండా పడుకోవడం. ఓకే. ఓకే. సో రీజన్ బీయింగ్ కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ బెటర్‌గా అవుతది. ఓకే. అండ్ ఇంకొకటి ఎప్పుడైనా మీరు గడ్డలు లాంటివి గానీ, లేదు బ్లడ్ సప్లై ఎక్కువ అవ్వడం వల్ల కొంతమందికి పెయిన్ ఉండడం గానీ, ఇలాంటివి జరుగుతా ఉంటాయి. ఓకే. సో మీరు ఎప్పుడైనా పెయిన్ లేదా ఏదైనా గడ్డ లేదా అండర్ ఆర్మ్స్‌లో ఏదైనా గడ్డలు లాంటివి తగిలినా, లేదు నార్మల్‌గా కాకుండా మనకి ఏదో అబ్‌నార్మల్‌గా కనిపిస్తుందని అనిపించినా గానీ, ఏజ్ లిమిటేషన్ ఏమీ లేకుండా ప్లీజ్ ఒకసారి వెళ్లి డాక్టర్‌ని విజిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్‌ని హిస్టరీ లేకుండా చూస్తున్నాం. అంటే మా మదర్‌కున్నింది, మా అమ్మమ్మకున్నింది, అందుకే నాకొచ్చింది అనే స్టేజ్ నుంచి అసలు ఏ హిస్టరీ లేదు మా ఫ్యామిలీలో, అయినా కూడా మాకెందుకొచ్చిందో తెలీదు అనే స్టేజ్‌కి రీచ్ అయిపోయాం. సో ఒక బ్రెస్ట్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.